ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని యొక్క పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దినదినము ఒక దేవుని విలువైన పరలోకపు వాక్కును వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు చేయుచున్నాను. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ శ్రేష్టమైనటువంటి శుభదినములో ఒక అమూల్యమైన విషయాన్ని మనము ధ్యానము చేయడానికి ప్రభు మనకు కృప చూపుతూ ఉన్నాడు. ఈరోజు రేపు రెండు వ్యతిరేక్తమైనటువంటి సందేశాలు, అంటే ఈరోజు అనుకూలము అయితే రేపు అననుకూలమైన సందేశము. ఈరోజు విశ్వాసి తన్ను తాను ఏమి చేసుకోవాలి, తనను తాను అనేది ఒకే పదమే, కానీ నేను మీకు అర్థవంతంగా ఉండడానికి విశ్వాసి తనను తాను ఏమి చేసుకోవాలి, రేపటి దినకాలమున ప్రభు సహాయమును బట్టి విశ్వాసి తన్ను తాను ఏమి చేసుకోకూడదు, ఈరోజు ఏమి చేసుకోవాలో, విశ్వాసి తన గురించి తను ఏ రీతిగా ఉండాలో ఈ దినాన్ని చూద్దాం. రేపు ప్రభు యొక్క ఆత్మ నడిపింపును బట్టి తనను తాను ఏమి చేసుకోకూడదో చూద్దాం. ఈ రెండు విషయాలను ప్రభు మన ఆధ్యాత్మిక జీవితంలో మేలు చేయులాగున దేవుని సన్నిధానములో సిద్ధపడదాం. నేను చదివించే ప్రతి చోట తన్ను తాను అంటే తనను తాను, దేవుని నమ్మిన మనము ఏమి చేసుకోవాలో ఏమి చేసుకోకూడదో, ఏ విషయాల్లో ఎలాగుండాలో చూద్దాం. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటి విషయాన్ని వాక్యంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనములో నా ప్రభువు ఈ రీతిగా మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనములో అలనాడు ఇశ్రాయేలుతోనూ ఈరోజు దేవుని నమ్ముకున్న మనతోనూ ఆయన మాట్లాడుతున్న మాట, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను బ్రొక్కుకొని తన్ను తాను ఆ మాట చూడండి, తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, సర్వాధికారి అయిన దేవుడు తన దాసుడైన మోషే ద్వారా మాట్లాడుతూ ఇశ్రాయేలులతో హెచ్చరిస్తూ, పురుషుడే కాని స్త్రీయే కాని యెహోవాకు నాజీరగుటకు అన్నాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనంలో నాజీరు అనే కాడ కిందన పుట్నోట్లో ప్రత్యేకముగా నుండుటకు అని రాయబడింది. అవును ప్రియులారా, మొట్టమొదటిదండి, దేవుని నమ్మిన దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాలలో, దేవుని నమ్ముకున్న విశ్వాసులముగా సేవకులముగా దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తులుగా ఉన్న మన జీవితాలలో మనము ప్రత్యేకపరుచుకొనవలెను. అందుకే అన్నాడు తన్ను తాను ప్రత్యేకించుకొనవలెను అన్నాడు. ప్రత్యేకించుకోవడం అంటే మనుషులు ఉన్నటువంటి జన సంచారంలో నుంచి అడవుల్లోనికి వెళ్ళిపోమనా, లేదా ఒంటరిగా నివసించమనా? అర్థం అది కాదు ప్రియులారా. అందుకే అక్కడ 6వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తున్నప్పుడు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను ఏం చేయాలట?
మానవలను తాగకుండా ఉండవలెను. అవును ప్రియులారా, ఒక్కసారి మనలను మనము ప్రత్యేకపరుచుకున్న తర్వాత నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి, ఒకవేళ అది వరకు మనకేవైనా అలవాట్లుంటే దాన్ని మానుకోవాలి. అలవాట్లు లేకపోయి ఎవరైనా కల్పించాలని చూసినా దానికి దూరంగా ఉండాలి. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, ఎందరో దేవుని నమ్మాము అని చెప్పి సంఘాలలో విశ్వాసులుగా ఒక మంచి ఆధిక్యతను పొందుకుంటూ ఏదో పరిచర్య చేయడానికి వారికంటూ ఒక అధికారమో, వారికంటూ ఒక గొప్ప ఆధిక్యత సంఘంలో వచ్చినప్పుడు వారు తనను తాను ప్రత్యేకపరుచుకోవలసిన వ్యక్తులు, ఇదిగో ఇక్కడ అన్నాడు చూడండి, ద్రాక్షారస మద్యములను మానవలను త్రాగక ఉండవలను అని చెప్పినట్టుగా అలాగ ఉండక మరలా బైబిల్ గ్రంథంలో పేతురు భక్తుడు అంటాడండి, కుక్క తన వాంతికి తినినట్టు కడుగబడిన పంది బురదలోనికి దొరిలెను అని సామెత చొప్పున దేవుని నామములో రక్షించబడి దేవునికి సాక్షిగా బ్రతుకుతున్న వ్యక్తులు సైతం ప్రత్యేకంగా జీవించవలసిన వారు, ప్రత్యేకపరుచుకోవలసినటువంటి వారు అపవిత్రత చేత జీవిస్తూ ఆరాధిస్తూ ఉండడం ఎంత విచారకరం. లేరందామా ఈరోజు మా సంఘంలో పలాని ఆధిక్యత ఉందండి, ఆయన ప్రభువు కొరకై ప్రత్యేకించబడిన వాడండి. మరి ప్రత్యేకించబడిన వాడు అపవిత్రమైనటువంటివి తాగుట, అపవిత్రమైనటువంటి వాటిని చూచుట, అపవిత్రమైన వాటిని భుజించుట ప్రభువు మెచ్చునా? అందుకే దేవుడు అన్నాడు, తనను నమ్ముకున్న బిడ్డలు తన్ను తాను ప్రత్యేకించుకోవాలి. రెండవది ఏం చేయాలో చూద్దామా? రండి, మత్తయి రాసిన సువార్తకి వెళ్దాం ప్రియులరా. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులరా. 4వ వచనాన్ని మనం చూద్దాం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొను వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. యేసు ప్రభుల వారి వెనకమర్తి ఉన్నటువంటి శిష్యులలో ఒక వాదము ప్రారంభమైంది. 12 మంది శిష్యులుగా ఉన్నాం కదా, ఇంకా కొంతమంది కూడా ముందు ఉండేవాళ్ళు ఆయనకు, 70 మంది 72 మంది అలాగా. ఈ 70 మంది శిష్యులుగా ఉన్నటువంటి వారు యోహాను సువార్త 6వ అధ్యాయం 58, 59 వచనాలలో నుంచి, నా శరీరము తిని నా రక్తము పానీయము చేయవాడే నిత్యజీవము గలవాడు, అంతే దినమున నేను వారిని లేపుదును అని ప్రభువు మాట్లాడినప్పుడు వారు నొచ్చుకున్నారండి. ఏంటి ఈయన చెప్పేది? ఈయన శరీరాన్ని మనం తినడం ఏంటి, ఈయన రక్తాన్ని మనం తాగడం ఏంటి, ఇది కఠినమైన ఆజ్ఞ మాట అని చెప్పి ఆయన దగ్గర నుంచి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ప్రియులారా. కానీ ఆయనకు అంటి పెట్టుకొని ఆయన అడుగుజాడల్లో నడిచిన 12 మంది శిష్యులను మనం చూస్తున్నప్పుడు వారిలో కూడా చివరిలో యూదా ఇస్కరియోతు తప్పిపోయాడు. ఓకే, తప్పిపోక ముందు జరిగిన ఒక సంఘటన. వీరందరూ శిష్యులందరూ కలిసే ఉన్నారు, యేసుప్రభుల వారితో నడుస్తూ ఉన్నారు. ఆ కాలంలో యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు? ప్రభువా, నేను వలలు విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాను, మరొకరు పన్ను వసూలు చేస్తూ వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాడు, ఇలాగ రకరకాలైన పనులు విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి పరలోక రాజ్యం మా అందరికి ఇస్తానన్నావు, ఆ రాజ్యములో మాలో ఎవడు గొప్పవాడు? ఎవరు గొప్పవారు? నిజమే ప్రియులారా, మానవ జీవితంలో ఇలాంటి అలవాట్లు, ఇలాంటి విధి విధానాలు చాలామందికి వస్తాయి. ఒక గురువు దగ్గర 10 మందో 5 మందో శిష్యులు ఏదైనా తర్ఫీదు అవుతూ ఉంటే వారు కీబోర్డే నేర్చుకొని, తపలానే నేర్చుకొని, ప్యాడే నేర్చుకొనివ్వండి, లేదా ఒక కరాటే స్కూల్లో కరాటే నేర్చుకుంటుండనివ్వండి, వాళ్ళల్లో ఇలాంటి వాదనలు వస్తాయి. ఎవర్రా మనలో గొప్ప, ఎవరు మనలో బెస్ట్ అని. అలాంటి వాదన ఈ 12 మందికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు వారందరి మధ్య ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని వారి మధ్యన నిలవబెట్టి ఒక అద్భుతకరమైన మాట అన్నాడు ప్రియులారా.
ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొనువాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మిన మనము తన్ను తాను ప్రత్యేకపరచుకోవాలి. రెండవది, తన్ను తాను తగ్గించుకోవాలి. యేసు ప్రభుల వారు పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చిన మహాగణుడైన దేవుడు. ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆయన పరలోకములో ఉండాల్సిన భాగ్యాన్ని విడిచిపెట్టి తగ్గించుకున్నాడు. అందుకే దేవదూతలలోనైతేనేమి, ఇహ పరములలోనైతేనేమి ఆయన గొప్ప దేవుడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఉన్న స్థానిక సంఘములో, నీ విశ్వాస జీవితములో, నీ సేవా జీవితములో, ఆధ్యాత్మిక జీవితములో తన్ను తాను తగ్గించుకునే తత్వం ఉంటే దేవుడు అలాగే హెచ్చిస్తాడు. ప్రియులారా, దావీదుని గురించి మనకు తెలియనిది కాదు. దావీదు మహారాజు అయిన తర్వాత, సమూయేలు 2వ గ్రంథం తర్వాత మీరు చదువుకోనండి, 6-7 అధ్యాయాలకు వెళ్తున్నప్పుడు, దేవుని మందసము గుడారములలో ఉన్నప్పుడు దావీదు తన గుడారములో, తన నగరులో, తన మంచం మీద నుంచి దిగి క్రిందన కూర్చొని, దేవా, నా దేవునికి ఒక నివాస స్థలము చూసు వరకు నేను నా మంచం ఎక్కను, నా పరుపు మీద పరుండను అని చెబుతూ దావీదు తన్ను తాను ఎంతగా తగ్గించుకొని ప్రార్థన చేస్తాడంటే, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దావీదు ఎంత తగ్గించుకున్నాడండి దేవుని ఆరాధన చేసే విషయంలో, దేవుని మందిరమును గురించిన విషయంలో ఎంత తగ్గింపు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్ముకున్న దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాలలో మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి, తన్ను తాను తగ్గించుకోవాలి. మూడవది చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తాం. తన్ను తాను అనే పదం అండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలు ప్రియులారా. మూడవదండి, మనమందరము పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బ్యాప్టిజము పొందిన తర్వాత మనము మన స్థానిక సంఘాలలో ప్రభుబలలో చేయి వేసేటప్పుడు, చాలా చక్కటి మాట, ప్రభుబలను కూర్చి ఆయన శరీర రక్తములను గూర్చి అత్యంత విలువైన సందేశము భక్తుడైన పౌలు గారు తెలియచేసిన విషయాలు 11వ అధ్యాయంలో ఉంటాయి. ఆయన అంటాడు, తన్ను తాను పరీక్షించుకోవలెను అన్నాడు. అవును ప్రియులారా, ఈరోజు ప్రభు వల్లలో పాలు పొందేటప్పుడు ప్రభు యొక్క శరీరమును రక్తమును వివేచించక త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగ చేసుకుంటాడు అంటాడు. అందుకే ప్రభు వల్లలో చేయి వేసేటప్పుడట మనలను మనము పరీక్షించుకోవాలట ప్రియులారా. ఆ పాత్ర యోగ్యమైనది. చాలామంది అదేదో పాస్టర్ గారో పాస్టమ్మ గారో సంఘ విశ్వాసుల కొరకు సిద్ధపరిచిన పాత్రలోని రొట్టె కదా అనుకుంటున్నారా? ఆ రొట్టెగా చూడొద్దు దాన్ని. ఒక పాస్టర్ గారో పాస్టమ్మ గారో తయారు చేసిన దానిగా చూడొద్దు దాన్ని. ఒక సేవకుడో సేవకురాలో తయారు చేసిన దానిగా చూడొద్దు దాన్ని. అది పాత్రలోనికి వచ్చి ప్రభు పాదాల చెంత మనము కూడుకునే స్థలములోకి వచ్చేసరికి అది ప్రభువు శరీరమని వివేచించాలి ప్రియులారా. ఎవరి శరీరమని? ప్రభువు శరీరమని. అందుకే ఆ వివేచన కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఇది అతి పరిశుద్ధుడైన దేవుని శరీరము అని తనను తాను పరీక్షించుకుంటారు. ఈరోజు ఒక మాట చెప్తాను చూడండి, మీతో సందర్భం వచ్చింది కాబట్టి. ఏదైనా ఒక గొప్ప నాయకుడింటిలో విందుకు మనం వెళ్ళాల్సి వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విందులోనికి మనం వెళ్ళినప్పుడు
అనేక మంది ఆ విందులో పాలు పొందుతూ ఉంటారు. కొన్ని గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర మనకు తెలుసు, విఐపీలకు, సామాన్యమైన వ్యక్తులకు, అలాగ రకరకాలుగా క్యాటరింగ్స్ ఉంటాయి. మనము ఒకవేళ విఐపీలతో పాటు భోంచేయవలసి వస్తే ఏం చేస్తాం? మనల్ని మనం పరీక్షించుకుంటాం. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తన్ను తాను ప్రత్యేకించుకోవాలి, తనను తాను తగ్గించుకోవాలి, తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రియులారా, పరీక్షించుకొనక అయోగ్యముగా ఎవడైనను పాత్రలో చేయి వేస్తే, ఇదే 11వ అధ్యాయము 30వ వచనానికి వెళ్తున్నప్పుడు, వాడు తనను తాను పరీక్షించుకోకపోతే ఎలాంటి శిక్ష కలుగుతుంది అంటే బలహీనులవుతారట, రోగులవుతారట, చాలా మంది నిద్రిస్తారు అని వ్రాయబడి ఉంది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, తన్ను తాను ప్రత్యేకపరుచుకోవాలి, తన్ను తాను తగ్గించుకోవాలి, తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రభు బలలో చేవేస్తున్నామా? పరీక్షించుకోవాలి. మందిరంలో పరిచర్య చేస్తున్నామా? తగ్గించుకోవాలి. ప్రభు కొరకు బ్రతకాలనుకున్నామా? ప్రత్యేకపరచుకోవాలి. నిషిద్ధమైన వాటికి దూరముగా ఉండాలి. అదే తన్ను తాను ప్రత్యేకపరుచుకొనుట. 4వ విషయాన్ని చూద్దామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని తన్ను తాను ఏమి చేయాలో చూద్దాం. 21వ వచనం, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. చాలు. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాకుండా కర్రవి ఉంటవి, మంటివి కూడా ఉంటాయి అని చెబుతూ, వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును అన్నాడు. నిజమే. మీకు అర్థం కావడానికి నేను చెప్తాను చూడండి. మన ఇంట్లో చాలా పాత్రలు ఉంటాయి, కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వాడుకుంటాం. అవునా కాదా? మీ ఇంట్లో ఒక పిల్లి పిల్లో, కుక్క పిల్లో పెంచుకుంటున్నారనుకుందాం. మీరు తిన్న ప్లేట్ తీసుకుపోయి దానికి పెట్టి, ఏముంది లేదు అన్నం తినేసిందని కడిగేసి మళ్ళీ ఆ ప్లేట్లో తినగలరా? తినరు. దాని ఘనహీనంగానే చూసి దానికి ఒక ప్రత్యేకం. మీరు దానికన్నా గనులు కాబట్టి, అంటే ఒక పోలిక చెప్పాను. అలాగే దేవుడు అన్నాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలతో మాదిరి కర్రవి, మట్టివి కూడా ఉంటాయి. అయితే వాటి వాటి స్థితిని బట్టే ఇవి వాడబడతాయి అని చెబుతూ 21వ వచనంలో అన్నాడు, వీటిలో చేరక, అంటే ఘనతకో ఘనహీనకో చేరకోకుండా మిమ్మలను మీరు తన్ను తాను పరిశుద్ధపరుచుకొనుడి అన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధానములో మనము ఘనమైన పాత్రగా వాడబడాలి అనంటే తన్ను తాను పరిశుద్ధపరుచుకోవాలి, పవిత్రపరుచుకోవాలి. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, మనము ఘనుడైన దేవుని సన్నిధానంలో చేరవలసిన వ్యక్తులమైతే మనల్ని మనం ఏం చేసుకోవాలట? పరిశుద్ధపరుచుకోవాలట. ప్రియులారా, ఈరోజు చాలా మంది తమ జీవితాలలో పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నారు. ఏమండి, పేతురు భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు రాస్తున్నప్పుడు అన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక మనం ఎలాగుండాలట? పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, తన్ను తాను పరిశుద్ధపరుచుకోవలసిన దేవుని ప్రియబిడ్డలు అపవిత్రపరచబడుతూ ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, మనం వెళ్ళే చోటు పరలోకమైతే ఆ పరలోకములో ఘనమైన పాత్రగా వాడబడుటకు, దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా వాడబడుటకు పరిశుద్ధపరచబడదాం.
పవిత్రపరచబడదాం. ప్రభు యొక్క కోరిక ప్రియులారా. అందుకే అక్కడ అన్నాడు, తన్ను తాను పవిత్రపరుచుకొని పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నిన్ను వాడుకునే దేవుడు పరిశుద్ధుడైతే, నిన్ను వాడుకునే దేవుడు పవిత్రుడైతే నువ్వెలాగుండాలి? పవిత్రంగా. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని సేవ కొరకే వచ్చినటువంటి, అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి 40 సంవత్సరాలు నడిపించడానికి తన సాధనముగా ఏర్పరచుకున్నటువంటి మోషేను ఎన్ని దినాలు పరిశుద్ధపరిచాడో తెలుసా? ప్రత్యేకపరిచాడో తెలుసా? పవిత్రపరిచాడో తెలుసా? 40 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ అండి. నాకు తెలిసి ప్రభు బైబిల్ కాలేజ్ మాత్రమే అంత లాంగ్ టైం కోర్స్. ఈరోజు చాలామంది 20 రోజుల కోర్సు, 30 రోజుల కోర్సు, 6 నెలల కోర్సు, సంవత్సరం కోర్సు, 2 సంవత్సరాల కోర్సులు, సిటిహెచ్ అని, బీటీహెచ్ అని, బీడీ అని, ఎంటీహెచ్ అని, ఇలాగెన్నో థియాలజికల్గా ఒక 4-5 సంవత్సరాలకు బైబిల్ కోర్స్ కంప్లీట్ అనుకుంటూ ఉన్నారు. నన్ను చెప్పమంటారా? ఈ అనంతమైన జ్ఞానాన్ని మనము నేర్చుకోవడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సరిపోవు ప్రియులారా. నేను సేవలోకి వచ్చి 25 సంవత్సరాలు నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటూ ఇంకా ఆయన పాదాల చెంత నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి ప్రియులారా. అందుకే మిమ్మల్ని ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన వాడుకోవాలి అంటే 40 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు మోషేకి. మోషే ఎంత కోపిస్టో తెలుసా? ఐగుప్తీయుడు హెబ్రీయుడు పోట్లాడుకుంటున్నప్పుడు తన జనునికి బాధ కలిగింది అని ఒక్క దెబ్బ కొట్టి మట్టిలో పూడ్చిపెట్టేశాడండి, ఇసుకలో. ఇంత కోపిష్టివానికి తన సేవను అప్పగిచ్చుంటే 6 లక్షల కాలుబలంలో ఎంతమందిని చంపేవాడు మోషే. ఈ 40 సంవత్సరాలు ఆ గొర్రెలు విసిగిస్తూ ఉన్నా, దారి తప్పి తొలగిపోతూ ఉన్నా, ఆ మందను కాచే విషయంలో ఓర్పు సహనము నేర్చుకున్నాడు, తనను తాను పరిశుద్ధపరుచుకున్నాడు. అందుకే దేవుడు అప్పగించినప్పుడు ఆ పరిచర్యలోకి వచ్చాడు, అర్హమైన పాత్రగా వాడబడ్డాడు. దేవుని ప్రియబిడ్డలారా, తన్ను తాను ప్రత్యేకించుకోవాలి, తన్ను తాను తగ్గించుకోవాలి, తన్ను తాను పరీక్షించుకోవాలి, తన్ను తాను పవిత్రపరచుకోవాలి. ఇంకొక మాట చెప్పి ముగించేనా? ఇంకా ఉన్నాయి, ఒక్క మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ఒక్కసారి 7వ వచనాన్ని చూద్దామా? 19వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. చాలు ప్రియులారా. 5వదండి, తనను నమ్మిన ప్రియబిడ్డలమైన మనము తన్ను తాను సిద్ధపరుచుకోవాలి. ఆయన వధువైన సంఘము గొర్రెపిల్లను గురించి, లేదా ఆయన భార్య అని పోల్చాడు సంఘాన్ని. నిజమే, ఆయన వరుడైన దేవుడైతే మనము వధువైన ఆయన భార్యగా మనము ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకోవాలి ప్రియులారా, సిద్ధపరచుకోవాలి. ఈరోజు సమయం ఆసన్నమైపోయింది, రానున్న ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఇప్పటికే ప్రపంచంలో అనేక వింతలు విడ్డూరాలు మనం చూస్తున్నాం, కరువు కాటకాలను చూస్తున్నాం, యుద్ధ వాతావరణాలు చూస్తున్నాం, మానవ సంబంధాలు మట్టి కలిసిపోవడం చూస్తున్నాం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవడం చూస్తున్నాం.
ఇన్ని పరిస్థితుల గుండా సమాజము వెళ్తూ ఉన్నప్పుడు వీటన్నిటినీ ఎరుగుతున్న సంఘము వరుడైన ప్రభువు కొరకు వధువైన సంఘముగా, విశ్వాసులైన మీరు, సేవకులమైన మేము తన్ను తాను ప్రభువు కొరకు ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. అవును ప్రియులారా, మీ ఇంటికి ఒక దైవజనుడు వస్తున్నాడు అంటే మీరు సిద్ధపడతారు ప్రార్థనా కూడికకు. ఒకవేళ వస్తున్నది ఇంటికి బంధువులో మరొకరో ప్రేమ విందు కొరకైతే వారి కొరకు కావాల్సిన వాటిని మీరు సిద్ధపరుస్తారు. అవును కదండి, సిద్ధపరుస్తారు. అవి సిద్ధపడి మీరు సిద్ధంగా ఉంటారు. అలాగే దేవుని ప్రియబిడ్డలమైన మనము తన్ను తాను ప్రత్యేకించుకోవాలి, తన్ను తాను తగ్గించుకోవాలి, తన్ను తాను పరీక్షించుకోవాలి, తన్ను తాను పవిత్రపరచుకోవాలి, తన్ను తాను ప్రభు రాకడ కొరకు ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. దావీదు తన ప్రార్థనలో ఒక ప్రార్థన చేస్తాడండి. ఉదయమున నా ప్రార్థనను సిద్ధము చేసుకొని ఆయన కొరకు కాచుకొని ఉన్నాను అని. దావీదట ఉదయాన్నే ప్రార్థనను సిద్ధపరచుకున్నాడట, ఆయన కొరకు సిద్ధంగా ఉన్నాడట ఆ మనవులన్నీ తెలియచేయడానికి. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు తన్ను తాను అన్నది మనల్ని గురించి, నన్ను గురించి, నిన్ను గురించి. కాబట్టి మనల్ని మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుకుందాం. ఈ అమూల్యమైన మాటలు వింటున్నప్పుడు తన్ను తాను ఏమి చేసుకోవాలి అంటే ప్రత్యేకించుకోవాలి, తగ్గించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఏమి చేసుకోకూడదో తన్ను తాను తర్వాత సందేశంలో మాట్లాడతాను. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. స్తుతి నొందదగిన పరిశుద్ధుడు అయిన దేవుడవు తండ్రి. నీవు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అనంటే మమ్మల్ని గురించి మీరు మాట్లాడినది. తన్ను తాను ఏమి చేసుకోవాలో మీ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం. నిజమే నాయనా, మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకునే విషయములో, పరీక్షించుకునే విషయములో, పరిశుద్ధపరుచుకునే విషయములో, సిద్ధపరచుకునే విషయములో, సమస్త విషయాలలో ఓ తండ్రి మీకు సాక్షిగా బ్రతకడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా ప్రాణనాథుడు, విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.